ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఊరడించు మాటలు. జూన్ 9. తరువాత ఆయన అనగా యేసుక్రీస్తు యాకోబునకు కనబడెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 7వ వచనం. ప్రభువు పునరుత్థానుడైన తర్వాత 7వ పర్యాయము యాకోబునకు కనబడెను. ప్రధాన అపోస్తులలో యాకోబు ఒకడు. మరియు అపోస్తుల కార్యములలో మనము చదివినట్లు ఏదైనాను అనుమానం వచ్చిన ఎడల ఇతరులు అతనిని అడిగిడివారు. పేతురు దూతచే చెరసాల నుండి విడుదల పొందిన తర్వాత మార్కు అను మారుపేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చి తలుపు తట్టుచుండెను. తలుపు తెరిచిన తర్వాత విశ్వాసులు అతనిని చూచి ఆశ్చర్యపడిరి. అతడు ఓరకుండుడని వారికి సైగ చేసి ప్రభు తన్ను చెరసాలలో నుండి ఎలాగూ తీసుకుని వచ్చినో వారికి వివరించి యాకోబునకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయడని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళెను. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 17వ వచనం. అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 13లో యాకోబును గురించి ఇంకనూ ఇట్లు చదువుదుము. వారు చాలించిన తర్వాత యాకోబు ఇట్లనెను, సహోదరులారా, నా మాట ఆలకించుడి. దేవుని వాక్యములో పేర్కొనబడిన పై 2 సందర్భాలను బట్టి ఏ విషయంలోనైనను సలహా కావలసి వచ్చినప్పుడు, తుది నిర్ణయము చేయవలసి వచ్చినప్పుడు యాకోబును సంప్రదించడు వారు భవిష్యత్తులో ఎదుర్కొనవలసిన ఈ గొప్పదైన ఆత్మీయ బాధ్యత కొరకు సిద్ధపరచుట కొరకే ప్రభువు అతనికి ప్రత్యక్షమయ్యను. దేవుని ఇంటిలో అధికమైన బాధ్యత వహించు వారికి ప్రభు అధికమైన శక్తిని కృపను అనుగ్రహించును. చాలామంది విశ్వాసులు ఏదో కొంత పొందవలనని దేవుని ఇంటికి వెళ్ళెదరు. వారు వర్తమానము గురించి పాటల గురించి పట్టింపు కలిగి ఉందరు గాని దేవుని ఇంటి నిర్మాణం కొరకు తాము ఏ విధముగా పాలిభాగం పొందవలెనో కనుగొనరు. ఇతరులకు సేవ చేయుటలో సహాయపడుటలో మనము ఎంత ఇష్టపడదుమో సంఘము నిర్మించబడుటకు సువార్త వ్యాపింప చేయుటలో ఆయన మహిమార్థమై భారభరితమైన బరువులు మోయుటకు అంగీకరించదుమో అంత అధికముగా మనము ఆయన పునరుత్థాన శక్తిని అనుభవించదము. అందువలననే పౌలు ఇట్లు చెప్పుచున్నాడు, ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 8-10 వచనాలు. మరియు నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను అని కూడా చెప్పుచున్నాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.